ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. రైతులకు పంటలు లేదు. రైతులు వచ్చిన పంటకనే రేట్లు లేవు. పత్తి అయితేనేమి, మిరప అయితేనేమి. అదే మిరప అయితే నిన్నైతే కర్నూలులోన 4,000, 3,000, 6,000 చాలా దుర్భరంగా ఉంది రైతుల పరిస్థితి. అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సొసైటీలోన మా జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు అసలు సొసైటీలోని ఇచ్చేదే కానీ ఇంత ఇబ్బంది పెట్టింది లేదు. ఏది పడితే అది ఇల్లు లేకపోతే యాలం వేస్తున్నారు. ట్రాక్టర్ పడితే ట్రాక్టర్, మోటార్ సైకిల్ పడితే మోటార్ సైకిల్, ఫ్రిడ్జ్లో అన్ని చేస్తున్నారు. ఇంత వీళ్ళకి అంటే ఈ చంద్రబాబు నాయుడికి అసలు రైతుల మీద అసలు మానవత్వమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ రైతుల గురించి పట్టించుకునేవాడు కాదు. రైతులంటే ఆయనకి దండగానేవాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు పంటలు లేక, రేట్లు లేక, మొన్ననే చూసినాం చింతకుంటలోన దాదాపు 4-5 వేల ఎకరాలు పంట నష్టపోతే వాళ్ళొక్క రైతు 40,000 పెట్టినారు. 5,000 ఎకరాలంటే 5-4 22 కోట్ల రూపాయలు నాశనం అయిపోయినారు. అసలు వీళ్ళకి మానవత్వం అనేది లేదు. ఆ మానవత్వం లేకుండా పంటలు లేకుంటే ఇండ్లకు పోయి జప్తి చేస్తూ అసలు ఎంత వీళ్ళే ఉరియేసి రైతులను ఉరియేస్తున్నారు వీళ్ళే. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మర్యాదగా బతుకుతుంటారు రైతులు. నాకు మొన్ననే ఏలూరులో రాజన్ గౌడ్ అనే వ్యక్తి, ఆయన చాలా పెద్ద కుటుంబం. అది దాదాపు వాళ్ళకి 300 ఎకరాలు పొలం ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని ట్రాక్టర్ తీసుకొని పోయి నేను వాళ్ళకి సీఏఓకి చెప్పినా కానీ వాళ్ళు తీసుకొని పోయి బ్యాంక్ దగ్గర పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తులు చాలా సఫర్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తులు ఈరోజు అసలు వీళ్ళు ప్రభుత్వంకి మానవత్వం ఉందా లేదా, అసలు ఒక్కరిగా రైతుల నుంచి పట్టుకున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ అట్లా వాడే, ఈ బీజేపీకి ప్రభుత్వం అసలు రైతుల పట్టలేదు. ఈ చంద్రబాబు నాయుడు అయితే మనం చెప్పినక్కర్లేదు. ఈయన రైతుల మీద ఇంత దాడులు చేస్తుంటారు. మేము ఒకటే చెప్తున్నాం, రైతుల మీద రేపు ఇంకొకసారి మీరు దాడి చేసి ఖచ్చితంగా మేము అక్కడే రైతుల ఇల్లు దగ్గర పోయి అక్కడ ధర్నా కూర్చుంటాం అనే విధంగా మేము మనం చేస్తున్నాం. మీరు వసూలు చేయండి, మేము వద్దని లేదు. ఇంత మానవత్వం లేకున్నట్ల ట్రాక్టర్లు పడితే ట్రాక్టర్లు, ఫ్రిడ్జ్లు పడితే ఫ్రిడ్జ్లు, సైకిల్ మోటార్తో సహా యాగం చేసే పరిస్థితి ఈ రోజు ఉంది. ఎందుకంటే చాలా మంది రైతులు మిరప పెట్టుకొని దాదాపు ఎకరాకి 1,50,000 ఖర్చు వచ్చింది. అట్లాంటి పంట తక్కువ వచ్చింది, దిగుబడి తక్కువ వచ్చింది. రేటు కానీ 10,000, 5,000, 6,000 పోతుంటే రైతులు ఎక్కడి నుంచి కడతారు? అదింతో ఒక మానవత్వం అనేది లేదా? మీరు మిర్చికి మాత్రం పంట మన ఎక్స్పోర్ట్ పోమని చెప్తూనే ఉన్నాం మేము. ఎక్స్పోర్ట్ ఇస్తే కొద్దిగా రైతులకి మిర్చి పంట కొద్దిగా పోతుంది అనే విధంగా అదే చెప్తున్నా. అదేవిధంగా శనగలు గత ప్రభుత్వం పోయిన సంవత్సరం అయితే శనగలు 6,000, 7,000 ఉండేది. మిరప అయితే 65,000, 70,000 అమ్ముకున్నారు కింటము. ఇట్లా అలాంటిది ఇప్పుడు 10,000కు 5,000కు వచ్చింది. అదేవిధంగా జొన్నలు అయితే పోయిన సంవత్సరం అయితే 5,500 అమ్ముకున్నారు. ఇప్పుడైతే 2,500. దాదాపుగా పంట పండిన నాటుకు కానీ రైతు గిట్టుబాటు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే మళ్ళా వీళ్ళు ఈ సొసైటీ అధికారులు వచ్చి ఇంత దారుణంగా జప్తులు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా దీని మీద మేము రైతు దగ్గర ఖచ్చితంగా మేము ధర్నా చేస్తామనే విధంగా మనం చేస్తున్నాం.